ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. 2026 సంవత్సరం ఉత్తరా నక్షత్రం వారికి వృత్తిపరమైన స్థిరత్వం, సామాజిక గౌరవం మరియు వ్యక్తిగత సంబంధాలలో విజయాన్ని అందించేదిగా ఉంటుంది. ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు మరియు దేవత ఆర్యముడు కావున ఈ సంవత్సరం మీరు మీ పనులలో అధికారం, పట్టుదల మరియు మంచి సంబంధాలను నెలకొల్పే సామర్థ్యాన్ని పొందుతారు. సూర్యుడి ప్రభావం వలన మీరు లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడంలో విజయం సాధిస్తారు. ఒప్పందాలు మరియు భాగస్వామ్యాలు ఈ సంవత్సరం కీలక పాత్ర పోషిస్తాయి. నక్షత్రాధిపతి సూర్యుడు ప్రతి నెల మీ జీవితంలోని వివిధ రంగాలపై దృష్టి పెడతాడు. మీ స్వాభావికమైన నాయకత్వ లక్షణాలు మరింత పెరుగుతాయి. గురువు యొక్క శుభదృష్టి మీ ధనస్థానం మరియు కుటుంబ స్థానంపై పడుతుంది. ఇది ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా సహాయపడుతుంది. శని మీ జీవితంలో క్రమశిక్షణ మరియు నిబద్ధతను పెంచుతాడు. శ్రమకు తగిన స్థిరమైన ఫలితాలు లభిస్తాయి. ఉత్తరా నక్షత్రం వారికి 2026 వృత్తిపరంగా అత్యంత అనుకూలం మరియు గుర్తింపు లభించే సంవత్సరం. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యంగా ఉన్నత స్థానాలలో ఉన్నవారు, ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు ఈ సంవత్సరం తమ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు మరియు గౌరవాన్ని పొందుతారు. ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల చాలా వరకు ఖాయం. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మరియు సహకారాలను పెంచుకోవటానికి ఇది మంచి సంవత్సరం. ఆర్యముడి అనుగ్రహం వలన మీ భాగస్వాములు మరియు క్లయింట్లతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. మీ సామాజిక హోదా వ్యాపారంలో లాభాలకు దోహదం చేస్తుంది. ప్రచార రంగం, పరిపాలన మరియు సేవా రంగాలలో విజయం లభిస్తుంది. ఈ సంవత్సరం మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది మరియు ఆదాయ వనరులు స్థిరంగా పెరుగుతాయి. మీ ఆదాయం క్రమంగా పెరుగుతుంది. మీకు రావాల్సిన బకాయిలు లేదా పాత అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీ ఖర్చులు కూడా స్థిరంగా ఉన్నందున ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. దీర్ఘకాలిక ప్రణాళికతో కూడిన పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సంవత్సరం. భూమి, స్థిరాస్తి లేదా ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా భవిష్యత్తు కోసం పొదుపు చేయటంలో మీరు విజయం సాధిస్తారు. గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి కొంత ఆలస్యం ఉన్నా మీ పట్టుదల కారణంగా ఆ డబ్బు మీకు చేరుతుంది. ఈ విషయంలో చిత్తశుద్ధి మరియు న్యాయపరమైన విధానాలు మీకు సహాయపడతాయి. వ్యక్తిగత జీవితంలో ప్రేమ, సామరస్యం మరియు ఆతిథ్యం కనిపిస్తాయి. మీ నక్షత్రాధిపతి ఆర్యముడు కావడం వలన మీ ప్రేమ బంధం మరింత నిబద్ధతతో కూడినదిగా మారుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన మరియు గౌరవం పెరుగుతాయి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఇతరులను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. బంధువులు, స్నేహితులు మీ ఇంటికి వచ్చి మీ ఆతిథ్యాన్ని పొందుతారు. కుటుంబంలో ఏవైనా విభేదాలు ఉంటే అవి ఈ సంవత్సరం పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం చాలా వరకు స్థిరంగా ఉంటుంది. అయినప్పటికీ జీవన శైలికి సంబంధించిన సమస్యలు, ఉదాహరణకు అధిక పని ఒత్తిడి రాకుండా చూసుకోవాలి. క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేయటం మరియు ధ్యానం చేయటం మంచిది. మీరు 2026లో పూర్తి విజయాన్ని సాధించడానికి ఇప్పుడు తెలిపే జాగ్రత్తలు తప్పక పాటించాలి. వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు విశ్వాసం ఉంచండి, కానీ పత్రాలను పూర్తిగా పరిశీలించండి. వృత్తిలో అధికారం పెరిగినప్పుడు అహంకారాన్ని ప్రదర్శించకుండా అందరితో వినయంగా వ్యవహరించాలి. సూర్యుడికి ప్రతిరోజు ఉదయం అర్ఘ్యం సమర్పించడం మరియు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం ద్వారా శక్తి మరియు కీర్తి లభిస్తాయి. ఆర్యముడి అనుగ్రహం కోసం నిరుపేదలకు, అతిథులకు ఆహారం దానం చేయటం అత్యంత శుభకరం. ఉత్తరా నక్షత్రం వారికి 2026 సంవత్సరం వృత్తిలో స్థిరమైన పురోగతి, ఆర్థిక బలం మరియు సామాజిక గౌరవాన్ని తెచ్చే సంవత్సరం. మీ నమ్మకమైన వైఖరి మీకు విజయాన్ని అందిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.